మా ఈవిడ పేరు సాయి దత్త అండి. మా ప్రొటెక్టర్, మా సేవియర్. మనకి అన్నీ ఈ ఫామ్ అంతా ఈవిడ మీద, ఈవిడ బిడ్డలు ఉన్నారు, ఇంకాను చూపిస్తాను, ఇంకా ఉన్నారు అక్కడ కూడా. వీళ్ళందరి మీద ఆధారపడి ఉంది మన ఫామ్ అంతా. ఎప్పటికప్పుడు ఈవిడ మూత్రం ఇలాగ ఇదంతా రోజుకు 3 సార్లు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాం, బయట బకెట్లు పెట్టి. ఒకసారి అది కూడా చూపిస్తాం. ఇదిగో ఇలాగా హోల్డ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి పడిపోతుంది. రోజుకు 3 సార్లు ఇందులో కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసి ఇలాగ డ్రమ్స్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడేమో మా అమ్ము. దీనికి చాలా ప్రేమ మనం అంటే, మనందరినీ ఎంతో ప్రేమిస్తుంది. ఎరా అమ్ము, అమ్ము దా దా. ఇది చాలా ఇష్టం మాకు ఇదంటే. దా, ఏం పోతుంటలేదే, పోతుంటలేదే. ఇప్పుడు ఇది మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ ఇది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక బిడ్డ వస్తుంది మనకి. చాలా నెమ్మది, ఒంగోలు బ్రీడే కానీ చాలా నెమ్మదిగా ఉంటుంది. మనందరం అంటే ఎంతో అభిమానం, మనందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అది రండి. ఈ మూత్రం అంతా ఇలాగా స్టోర్ చేసి పెట్టుకుని మనం అన్నిటికీ ఇదే మూలం. మనం చేసి పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఎట్లుగానే ఇదే మూలం. రండి. ఇలాగ మనం ముందే స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇది బ్రహ్మాస్త్రం, ఇలా చూపించవచ్చు. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నేమాస్త్రం. ఇది నేమాస్త్రం. ఇది వేస్ట్ డికంపోజర్. అంటే వేస్ట్ డికంపోజర్ అక్కడ మనకి 7 KL ఫెసిలిటీ ఉంది. ఇది ఈ లోకల్గా, అది కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని అవసరాలకి ఇక్కడ కొంచెం ఎప్పటికప్పుడు ఈ 200 లీటర్స్ ఎప్పుడు తయారు చేసి పెట్టేస్తుంటాం, తయారు చేసి ఇది వాడేస్తుంటాం. ఇది దశపర్ణి కషాయం. ఇది 40 రోజులు పడుతుంది. మనం డిసెంబర్ 22నే స్టార్ట్ చేసాం. జనవరి 31కి రెడీ అవుతుంది. ఇది రెడీ అయ్యాక మళ్ళీ 6 నెలలు ఉంటుంది. దీన్ని ఇలాగ తయారైన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదంతా ద్రవజీవామృతం. ఇది రెడీ ఫర్ యూజ్, తయారైపోయింది. ఇదంతా ద్రవజీవామృతం. అది కూడా ద్రవజీవామృతం. ఇలాగా ఇదంతా ఘనజీవామృతం. ఘనజీవామృతం చాలా లార్జ్ స్కేల్లో చేసుకుంటాం మనం. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నీ విడివిడిగా మళ్ళీ అందరికీ బోల్డ్ నాలెడ్జ్ ఉంది యూట్యూబ్లో. దీనికి తర్వాత మనం కూడా మన వ్యూవర్స్ కోసం మనం పెట్టవచ్చు. ఇదంతా తయారు చేసి పెట్టుకున్న, స్టాక్ చేసుకున్నది అనమాట దశపర్ణి కషాయం. ఈ 3 కూడా దశపర్ణి కషాయమే. ఎందుకంటే ఇది తయారవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే ఎక్కువ క్వాంటిటీస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి తయారు చేసి రెడీ పెట్టేసుకుంటాం. ఇవి పీరియడికల్గా మనం స్ప్రే చేసుకుంటుంటాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ముందే మనం చేస్తుంటే. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మనం ఈ లైట్ ట్రాప్స్ అని, గంజి ద్రావణం అని, తర్వాత ఇదేంటిది ఆముదంతో చేసిన ద్రావణం, ఇలా రకరకాలు చాలా రకాలు వాడతాం. ఇవన్నీ ఫీల్డ్లో ఉన్నాయి. ఇక్కడ తయారు చేసి స్టాక్ పెట్టుకునేది ఇవి. మొన్న గంజి ద్రావణం తయారు చేసి దాంట్లో అంటే గంజి తయారు చేస్తాం, అందులో కుంకుడికాయ రసం ప్లస్ ఇంగువ ఇవన్నీ కలిపేసి స్ప్రే చేస్తాం. ఈ దశపర్ణి కషాయంలో కూడా 10 రకాల ఆవులు ఉంటాయి, 10 రకాల ఆకులు ఉంటాయి. 10 రకాలంటే జిల్లేడు, ఉమ్మెత్త, వేప, ఆముదమాకు, జామ, మామిడి, సీతాఫలం, ఇలాగా తులసి, ఇన్ని రకాల ఆకులు ఉంటాయి. ప్లస్ అల్లం, వెల్లుల్లి, పసుపు, ఇంగువ ఇవి కూడా కలుపుతాం. ప్లస్ గోమూత్రం బేస్ ఇదంతా. ఇన్ని రకాలతో ఇచ్చేస్తాం. అలాగే కూడా అక్కడ అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం అని చూపించాం కదా, వాటిల్లో కూడా కొంచెం ఒక దాంట్లో కొన్ని ఆకులు కషాయం ఉంటుంది, ఒక దాంట్లో పొగాకు,
మళ్ళీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మరగబెడతాం. అవన్నీ మరగబెట్టినవి, ఇవి ఊరబెట్టినవి. ఇది 40 రోజులు పడుతుంది. ఊరబెడితే 30 నుంచి 40 రోజులు పడుతుంది. అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం మనం అప్పటికప్పుడు మరగబెట్టి 48 అవర్స్లో తయారు చేస్తాం. నేమాస్త్రం మనం 48 గంటల్లోనే తయారవుద్ది. అందులో జస్ట్ గోమూత్రంలో మనం వేపాకులు పల్వరైజ్ చేసి వేసేస్తే నేమాస్త్రం తయారవుద్ది. నేమాస్త్రం అన్నది రెగ్యులర్గా కొట్టేస్తుంటే అసలు సాధారణంగా పెస్ట్ అన్నది ఎక్కువ రాకుండా మనం ఎక్కువ నేమాస్త్రం మీద ఆధారపడతాం. ఈ మిగతా అన్ని పీరియాడికల్గా స్ప్రే చేసేస్తుంటాం. ఇదండి ఇక్కడ, ఇది మా ఫ్యాక్టరీ అనమాట. ఇంకా ఉన్నది అక్కడ కూడా చూపిస్తాను. ఎరువులు ప్లస్ పురుగు మందులు ఇలాగ ఇన్ని రకాలు తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా సులభంగా న్యాచురల్ ఫార్మింగ్ మనం చేసుకోవచ్చు. ఇది కూడా మన గోశాల అండి. అక్కడ ఏంటంటే మన సాయిదత్త ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడ మూత్రం మాత్రం ఆవిడ కలెక్ట్ చేసుకుంటాం కూడా అక్కడ పెట్టుకున్నాం. అదంతా మన ఫ్యాక్టరీ లాగా. ఇది ఆవులన్నీ ఇక్కడ ఇలా చెట్టు కింద న్యాచురల్గా ఇలా పెట్టుకుంటున్నాం. ఇట్లా పేడ కలెక్ట్ చేసుకుంటే చాలు మనకి. ఈ పేడతోటి ఇదిగో ఎప్పటికప్పుడు ఇలాగా గోమూత్రం ఘనజీవామృతం అది ఇలాగే చేసేసుకుంటాం. ఇదంతా ఘనజీవామృతమే. ఇట్లా చుట్టూరు ఇదంతా ఘనజీవామృతం. ఇదే మనకి మెయిన్ ఎరువు. ఇదిను ద్రవజీవామృతం మనకి ముఖ్యంగా మనం వాడే ఎరువులు ఈ రెండును. బలవంతా ఇట్ల ద్వారా వస్తుంది మనకి, మన మొక్కలకి. ఇంకా వేరే రకాలు ఏం వాడట్లేదు మనం. ఏమండి ఇదిగో మనం ఈ లార్జ్ స్కేల్లో ఇలాగ ఘనజీవామృతం చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అక్కడ కూడా ఉంది, రండి ఇలాగ అలా కవర్ చేయండి. అదిగో ఇది ఘనజీవామృతం తయారవుతుంది ఇక్కడ. ఇందాకంతా చూపించాను కదా మీకు, చాలా లార్జ్ స్కేల్లో మొత్తం తయారు చేసుకుంటూ ఉంటాం మన ఆవుల నుంచి వచ్చిన ఫ్రెష్ పేడ. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పేడ తాజా పేడే తీసుకోవాలి. మనకి మగ్గిపోయింది అంటే కంపోస్ట్ అయిపోయిన పేడ పనిచేయదు దీనికి. తాజా పేడలో మొత్తం అన్నీ ఉంటాయి, చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయంటారు. అవన్నీ యూస్ఫుల్ అట్లా మల్టిప్లై చేయడం మన ఆబ్జెక్టివ్ కాబట్టి మనం తాజా పేడ తీసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ కండిషను ఘనజీవామృతం చేయాలంటే. తర్వాత దీనికి ఇది 100 కేజీలు బ్యాచ్ అండి. ఒక 10 లీటర్స్ మన మూత్రం తీసుకున్నాం. 1 కేజీ బెల్లం, కేజీ నల్ల బెల్లం, కేజీ శనగపిండి, ఒక పుట్టమట్టి, ఒక పిడికెడు పుట్టమట్టి, ఇవన్నీ ఇందులో కలిపేసి దీన్ని బాగా కరగబెట్టేసి దీని మీద స్ప్రెడ్ చేసేసి శుభ్రంగా చేతులతోటి బాగా కలిపేసి ఇలాగ నీడపట్నం ఆరబెట్టేస్తే అది ఆరేటప్పటికి మనం మధ్యలో 1-2 సార్లు కలపెట్టుకుంటాము. కలపెట్టుకుంటే ఒక వారం రోజుల్లో ఎండిపోతే బ్రహ్మాండమైన ఇది తయారైనట్టే. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం యాక్చువల్గా మనం తోటలో అప్లై చేసినప్పుడు దానికి మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియాలన్నీ మళ్ళీ యాక్టివ్ అయ్యి డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి. ఇలాగ ఆరినప్పుడు డార్మెంట్గా అయిపోతాయి. మళ్ళీ అవి మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయి. అవి చేయాల్సిన పనులు చేస్తాయి. ఇందులో అన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి ఇందులో. అంటే మన పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అని, లేకపోతే నైట్రోజన్ సాల్బులైజింగ్, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లన్నిటి వల్ల మనకి మొక్కకి బలం వస్తుంది అనమాట. ఇందులో నేను లాస్ట్ టైము కొన్ని వీడియోస్లో ఆల్రెడీ కవర్ చేశాను. బెల్లం ఏం వాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. నల్ల బెల్లం ఉండాలి. నల్ల బెల్లం అంటే బెల్లం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పులేదు. బెల్లం మనం తినే బెల్లం పూర్తిగా కెమికల్స్తో నిండిన బెల్లం, అది మనకి ఆరోగ్యకరం కాదు. ఈ తయారు చేయడానికి అసలు పని చేయదు. ఎందుకంటే వాటికి వాళ్ళు ఇది వాడుతున్నారు, హైడ్రోజు, తర్వాత సఫలైటు ఇలాంటివి వాడుతున్నారు. అవన్నీ కెమికల్స్, వాటి కెమికల్ నేమ్స్ వేరే ఉన్నాయి. అవి ఇంపార్టెంట్ కాదు. అవన్నీ వాడి బ్లీచింగ్, కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వాడడం వల్ల అది మంచి అందమైన గోల్డ్ కలర్లోకి వస్తే అదే కరెక్ట్ అని మనం అమాయకంగా వెళ్ళి అది తెచ్చుకుని దాన్ని తిని జబ్బులు తెచ్చుకుంటున్నాం. కాకపోతే కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఏ పర్పస్ కోసం చేసినా నేను వాడేది మీకు అంతకుముందు కూడా చూపించాను, ఒక వేస్ట్ డికంపోజర్ వీడియోలో చూపించాను. కర్ణాటక నుంచి వస్తుంది ఇది ఎక్కువ రేట్, రీజనబుల్ రేట్గా దొరుకుతుంది. మనకి 40 రూపాయలకి దొరుకుతుంది ఇక్కడ. కానీ చాలా మంచి బెల్లం అది ఇంపార్టెంట్. నల్ల బెల్లం కెమికల్స్ లేనిది వాడాలి. కలర్ మారిపోయింది, గోల్డ్ కలర్లోకి వచ్చేసిందంటే అది బ్లీచింగ్ అయిపోయినట్టే అనుకోండి మీరు. ఈవెన్ నల్ల బెల్లంలో కూడా ఇంకో ప్రాబ్లం ఏంటంటే గట్టిగా ఉండకూడదు. మళ్ళీ గట్టిగా ఉంటే కొన్ని బెల్లాలు నల్లగా ఉంటున్నాయి కానీ రాళ్ళలాగా ఉంటున్నాయి.
అవి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండడానికో ఏదో చేస్తున్నారు. దాంట్లో నా ఉద్దేశం, మన ఫ్రెండ్స్ ఎవరో చెప్పింది ఏంటంటే, నాకు అంత నాలెడ్జ్ లేదు, మన ఫ్రెండ్స్ ఎవరో చెప్పింది ఏంటంటే లైమ్ కలుపుతున్నారని. మళ్ళీ అది కూడా కరెక్ట్ కాదు. ఆ లైమ్ కూడా మనకు మంచిది కాదు వీటి కోసం అయితే. లైమ్ మనకే మంచిది కాదు, అంతంత స్కేల్లో ఈ బ్యాక్టీరియా ప్రమోట్ చేయడానికి అయితే అసలు మంచిది కాదు. అందువల్ల అంత గట్టిగా ఉండకూడదు, అది మెత్తగానే ఉంటుంది. అది మంచి బెల్లం అంటే నల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అలాంటి బెల్లం కోసం ఎతకాలి, మీరు ట్రై చేయాలి. దానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉండి అది ఎక్కడ దొరుకుతుంది, అది ఏంటి గైడెన్స్ ఏమైనా కావాలంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కామెంట్స్లో పెడితే నేను గైడ్ చేస్తాను. ఆ బెల్లం విషయంలో ఇంపార్టెన్స్ ఉండాలి. పేడ మన ఆవు పేడ, దేశీ ఆవు పేడ తీసుకుంటున్నాం, దానిదే మూత్రం తీసుకుంటున్నాం. మట్టి కూడాను, మట్టి ఏంటంటే ఒకవేళ పుట్టమట్టిలో అవి దొరకకపోతే ఒక 3 అడుగులు లోతు తవ్వి ఆ గుంటలోంచి మట్టి తీసుకుంటే అది మనకి మన నేలలోనే, మన పొలంలోదే. మన సివిఆర్ టెక్నిక్ ఇవన్నీ మీరు చూసుంటే దాని యొక్క మా సబ్సాయిల్ యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ మట్టి తీసుకోవాలి. అందులో మనకు పనిచేసి ఎన్నో మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇందులోకి రావడానికి ఆ మట్టి కలుపుతున్నాం మనం. ఇదండి ఘనజీవామృతం హిస్టరీ బ్రీఫ్గా.